మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో 26 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులు. హెచ్ఎండిఏ అధికారులు, మాజీ కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ రోడ్ల పరిశీలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, మేడ్చల్ జిల్లా డీసీపీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మేయర్ అజయ్, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎలాంటి నిధులు బోడుప్పల్కి తీసుకురాలేదని అన్నారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులతో బోడుప్పల్ను అభివృద్ధి చేస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారన్నారు. రాబోయే ఎలక్షన్లలో కార్పొరేట్ స్థానాలతో పాటు మేయర్ పీఠం కూడా కైవసం చేసుకుంటామని అజయ్ యాదవ్ తెలిపారు. ఎక్కడైతే క్లియర్ ఉందో ఆ క్లియర్ ఉన్న కానీ బొమ్మ శాతం వస్తారు ఆల్రెడీ అయిపోతాయి మనకి మ్యాక్సిమం ఈ టౌన్ ప్లానింగ్ మనం ఉంటే పంపించండి. మనకు ఈ పొలిటికల్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చినాము, ఈ రోడ్ చూస్తున్నాము. మన టౌన్ ప్లానింగ్ సెటిల్ మీడియం 1 మీటర్ పెడతారు. 1 మీటరా అంటే నువ్వు 100 ఫీట్ చేసినప్పుడు పెట్టొచ్చు. అంటే మధ్యలో చేసే మొత్తం ఇదే రకాల మీద కట్టుకుంటారు ఆలోచన. అదే టెంపరేచర్ ఉన్నాయి కదా, ఇస్తారు 200 ఫీట్లకి 11 ఫీట్లు వచ్చి ఇంకా కట్టేటోడు సార్ 200 ఫీట్లకి ఇస్తాను కాటైపోతుంది. ఇంకా కట్టేటోడు ఒక ఫీట్ ఉన్నారు, ఒక 1.5 ఫీట్ వస్తుంటే ఎంత ఫీట్ పెట్టాం. అంటే ఇట్లా కాకుండా ఈరోజు మన బంగారమైసమ్మ గుడి నుండి చెన్నిచల రోడ్డు, అలాగే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి చిల్కనగర్ రోడ్డు వర్క్ ఏదైతే పోల్స్ కోసం ఎస్సీ గారి దగ్గరికి, మన ఏడీ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే హెచ్ఎండిఏ నుంచి 20 కోట్ల ఫండ్ అప్పుడు వజ్రేష్ యాదవ్ గారి ద్వారా మినిస్టర్ శ్రీధర్ బాబు గారి సహకారంతో మాజీ మేయర్ గారు, మాజీ కార్పొరేటర్లు అందరం కలిసి 10 కోట్లు ఈ రోడ్డుకి, 10 కోట్లు ఆ రోడ్డుకి పెట్టేయడం జరిగింది. ఏదైతే ఎలక్ట్రికల్ పోల్ వల్ల కాస్త ఆలస్యమైంది, కానీ వర్క్ విషయంలో ఎస్సీ గారిని, ఏడీ గారిని మరియు మళ్ళీ హెచ్ఎండిఏ వారిని కోఆర్డినేషన్ వల్ల కొద్దిగా లేట్ అయింది. తప్పకుండా మాజీ మేయర్ గారు ఏదైతే ఈ రోడ్డుని చేపియాలని పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా మీరు చూస్తారు బోడుప్పల్లో ఏదైతే కనెక్టివిటీ ఇప్పుడు మనకు మేడిపల్లి ఏదైతే ఉంది, అక్కడ చిల్కనగర్ రోడ్ అయితే ఉంది, అన్ని రోడ్లు హెచ్ఎండిఏ నుంచి బోడుప్పల్కి ఫస్ట్ టైం హెచ్ఎండిఏ నుంచి ఇంత భారీ ఫండ్ రావడం. తప్పకుండా దీన్ని యూజ్ చేసుకొని ప్రజలకు అతి త్వరలో అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వారికి అందరికీ ధన్యవాదాలు. ఏదైతే బోడుప్పల్ నుంచి చెంగచర్లకి, అలానే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కూడా చిలకనగర్కి ఏదైతే రోడ్ విస్తరణ పనులు జరుగుతున్నాయో దానికి హెచ్ఎండి అధికారులు దాదాపు 20 కోట్లతోటి ఈ రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి కొంచెం ఏదైతే పోల్ షిఫ్టింగ్ వల్ల దానికి డిలే అయ్యింది. ఆ పోల్ షిఫ్టింగ్ కూడా ఈరోజు టెండర్ అయిపోయింది. దాదాపు ఈ 2 రోడ్లకు కలుపుకొని 26 కోట్లతోటి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతోంది. దీనికి ముఖ్యంగా ఏదైతే ఫండ్ శాంక్షన్ చేసిన మన ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు, అలానే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే ముఖ్యంగా మన డీసీసీ అధ్యక్షులు మన నాన్నగారు వజ్రేష్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో మనం బోడుపల్లి కార్పొరేషన్లో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినా కానీ ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొని రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ బోడుపల్లో మన ప్రజాపాలన ఏర్పడిన తర్వాత దాదాపు ఈరోజు 100 కోట్ల నిధులతోటి బోడుపల్లి డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేయడం జరిగింది. ఎంపీ గారు గతంలో ఇక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా అయ్యి మనకి అన్ని నిధులు ఇచ్చి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికి నేను ఒకటే చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకి, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు, ఒక ఫండ్ తెచ్చి ఒక డెవలప్మెంట్ చేయలేదు. కానీ ఈరోజు పబ్లిక్ని మభ్యపెట్టి తిప్పుతా ఉన్నారు. పబ్లిక్కి పోయేసి అసలు ఏ ముఖం పెట్టుకొని పోతారో అర్థం కావట్లేదు. పబ్లిక్ దగ్గరికి మీరు ఒక పని చేయలేదు, ఒక ఫండ్ తేలేదు. 10 సంవత్సరాలు ఉన్నా కానీ మీరు ఒక రూపాయి డెవలప్మెంట్ తీసుకొని రాలేదు బోడుపల్లికి. కానీ ఈరోజు కొన్ని ధర్నాలు అని చెప్పేసి పబ్లిక్ని డివేట్ చేయడము, అవన్నీ పబ్లిక్ మొత్తం తెలుసు. పబ్లిక్కి ఎవరు డెవలప్మెంట్ చేస్తుందో తెలుసు. మేము బీఆర్ఎస్ నాయకులకి ఆల్రెడీ రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు గలీల పొడుగు తిరగలేరు. ఎందుకంటే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయరు, వాళ్ళ వల్ల ఏమి కాదని చెప్పేసి. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు మరి బోడుపల్లికి ఒక రూపాయి తీసుకొని రాలేదు మీరు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రూపాయి తీసుకొని రారు. కానీ ఈ రోజులు వచ్చి గా ధర్నా ఈ ధర్నా అని చెప్పేసి మొన్న ఏదో వాటర్ గురించి ధర్నా చేశారు. మరి 10 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉండే కదా, మరి ఎందుకు ప్రెషర్ రాలే అప్పుడు? మరి ఎందుకు వాటర్ సప్లై పెంచలేదు? మీరు ఏని పని ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మేమంతా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మీరు చూడలేకపోతున్నారు.